హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా రోజులుగా అందరూ ఫీచర్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలే తెలుసుకోబోతున్నాం. సో వీడియో జాగ్రత్తగా పూర్తిగా చూడండి. వాట్సాప్లో వచ్చే లేటెస్ట్ ఫీచర్స్ అప్డేట్స్ అందరికన్నా ముందు మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ ఫీచర్ మీకు నచ్చినట్టయితే వీడియో కూడా లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అన్ని కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు వాట్సాప్ మెసెంజర్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు వాట్సాప్ మెసెంజర్ బీటా ఉపయోగిస్తున్నట్టయితేనే మీకు ఈ కొత్త ఫీచర్ కనిపిస్తుంది. నేను కిందకి వెళ్ళి రీడ్ మోర్ పై ట్యాప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ వెర్షన్ కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా, 2.18.329 ఈ వెర్షన్లోనే ఈ కొత్త అప్డేట్ యాడ్ అవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ఈ ఫీచర్ వచ్చిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా కొంతమంది కనిపించకపోవచ్చు, స్లోగా రోల్ అవుతుంది, కంగారు పడద్దు, అందరికీ కూడా వస్తుంది. కానీ మీరు బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. మీరు బీటాలో జాయిన్ అవ్వడం కోసం వాట్సాప్ మెసెంజర్ ప్లే స్టోర్లో ఓపెన్ చేయండి. బాటం వరకు వెళ్ళినట్టయితే మీకు ఈ విధంగా ఇక్కడ ఐఆమ్ ఇన్ అనే బటన్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు లీవ్ అని కనిపిస్తుంది. మీకు ఐఆమ్ ఇన్ అని కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేసి జాయిన్ అవ్వచ్చు. కానీ ప్లే స్టోర్లో బీటా ప్రోగ్రామ్ ఫుల్ అయినట్టయితే దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసినట్టయితే బీటా ప్రోగ్రామ్ ఫుల్ అయినా కానీ మీరు వాట్సాప్ బీటాలో జాయిన్ అవ్వచ్చు. ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా వాట్సాప్ చాట్ ఒకటి ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అంతా నార్మల్గానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక కొత్త ఫీచర్ యాడ్ అయిందని చెప్పుకున్నాం కదా, దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎమోజీ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఎప్పట్లాగే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. కింద మీరు గమనించినట్టయితే మనకి ఎమోజీ ఇంకా జిఎఫ్తో పాటు కొత్తగా ఒక సింబల్ వచ్చింది. ఇది స్టిక్కర్స్ సింబల్ అనమాట. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా స్టిక్కర్స్ వస్తాయి. నేను ఇంతవరకు ఎలాంటి స్టిక్కర్స్ పంపించలేదు కాబట్టి నాకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. రీసెంట్లో నెక్స్ట్ ఫేవరెట్స్ బటన్ ఉంటుంది. మీరు ఫేవరెట్గా ఏదైనా స్టిక్కర్ చేసుకున్నట్టయితే అది ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా మరికొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వేరే స్టిక్కర్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. మీకు ఈ విధంగా చాలా స్టిక్కర్స్ వస్తాయి. డిఫాల్ట్గా అయితే మాత్రం ఈ కప్పీ ఉంది కదా, ఇది మాత్రం మనకి యాడ్ అయ్యి ఉంటుంది. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కొన్ని సెకండ్స్లోనే ఆ స్టిక్కర్స్ డౌన్లోడ్ అయిపోతాయి. ఆ తర్వాత మీకు బ్యాక్ వెళ్ళినట్టయితే ఆ స్టిక్కర్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఇక మీరు చాటింగ్ చేసేటప్పుడు సింపుల్గా అక్కడ ట్యాప్ చేసినట్టయితే స్టిక్కర్ ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. ఇకపై మీరు మిగతా సోషల్ మీడియా యాప్స్ లాగా వాట్సాప్లో కూడా స్టిక్కర్స్ పంపించుకోవచ్చు. ఎమోజీ బటన్ ఉంటుంది కదా, ఎమోజీ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి. తర్వాత ప్లస్ బటన్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్టిక్కర్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా గెట్ మోర్ స్టిక్కర్స్ పై ట్యాప్ చేసినట్టయితే ప్లే స్టోర్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు కొన్ని స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిఎస్ఎల్ఆర్లో బ్యాటరీ అయిపోతుంది, అందువల్ల నేను వీడియో కొంచెం కంగారుగా చేస్తున్నాను. ఎనీవే, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిన ఫీచర్ నచ్చిన వీడియో లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.